ఐపీఎల్లోనే లోయెస్ట్ టీమ్ స్కోర్ గురించి చాలా మంది మాట్లాడతారు 49 ఆల్అౌట్. ఎందుకంటే అది స్కోర్ చేసింది ఆర్సీబీ. ఇప్పుడు ఆర్సీబీని పక్కన పెట్టి ఐపీఎల్లోనే సెకండ్ లోయెస్ట్ స్కోర్ చేసిన టీం గురించి చెప్పండి. మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఆర్సీబీ లాంటి ఫేమ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం లేదు కాబట్టి. ఆర్సీబీ 49 గురించి మనం ఎక్కువగా ట్రోల్ చేస్తూ మాట్లాడతాం. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ చాలా హ్యూజ్, చాలా మంది ఉంటారు. అంతెందుకు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో 5 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా అందులో 3 ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ 49 గురించి ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మన సర్కిల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నిన్న ఆర్సీబీ వాళ్ళకి ఢిల్లీ టీంని 49 కంటే తక్కువకి ఆల్అౌట్ చేసే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు ఆల్అౌట్ చేయలేదు. నిన్న మ్యాచ్ కనుక మీరు గమనిస్తే పవర్ ప్లే 6వ ఓవర్లో 3 ఓవర్లు భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ అయితే బౌలింగ్ చేసి 13 రన్లకి 6 వికెట్లు తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళే. ఇప్పటిదారు కనుక 49 రికార్డు గురించి ఆలోచించుంటే ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్నో హేజల్వుడ్నో మళ్ళీ బౌలింగ్ చేపించేవాడు. కానీ రజత్ పటిదార్ అలా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కదా, వాళ్ళ బౌలర్స్ ఇంకా మంచి ఫామ్ లో రావాలని చెప్పి సూర్య శర్మకి బౌలింగ్ ఇచ్చాడు, రొమారియో షెపర్డ్కి బౌలింగ్ ఇచ్చాడు, కృణాల్ పాండ్యాకి బౌలింగ్ ఇచ్చాడు, రషీద్ సలాంకి బౌలింగ్ ఇచ్చాడు. 4 బౌలర్స్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. పవర్ ప్లే కంప్లీట్ అయిన తర్వాత 10 ఓవర్ల పాటు ఈ 4 బౌలర్సే బౌలింగ్ చేశారు. 16వ ఓవర్లోనే హేజల్వుడ్ వచ్చి లాస్ట్ వికెట్ అయితే తీశాడు.